హాయ్ అండి అందరికీ. నాకు చిన్న డిఎం వచ్చింది, దానికోసం ఈ వీడియో. అంటే డిఫెన్స్లోకి అమ్మాయిలు రావటం వల్ల సేఫ్గా ఉంటారా, సెక్యూర్గా ఉంటారా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది పడతారా, ఎలా సర్వే అవుతారు, లాంగ్వేజ్ ఇష్యూ అవుతుంది కదా అని కొంతమంది పేరెంట్స్ బ్రదర్స్కి వాళ్ళ సిస్టర్స్ కోసమో లేదా వాళ్ళ అమ్మాయి కోసమో చిన్న చిన్న భయాలు ఉన్నాయి. దానికోసం ఈ వీడియో. ఫోర్స్లోకి అమ్మాయి వస్తాననుకుంటే హ్యాపీగా పంపించండి. ఎందుకంటే మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటారు, ఇండిపెండెంట్గా ఉంటారు, తన వర్క్ తను చేసుకోగలుగుతారు, హ్యాపీగా ఫ్యామిలీని లీడ్ చేయగలుగుతారు. మీరు ఎలాంటి భయాలు ఏమీ పెట్టుకోవద్దు. అమ్మాయి డిఫెన్స్లోకి, ఫోర్స్లోకి లేదా పారామిలిటరీలోకి ఎందులోకైనా వెళ్తానంటే ప్లీజ్ దయచేసి పంపించండి. మీరు భయపెట్టో లేకపోతే ఒక అడుగు వెనక వేసో వాళ్ళని ఆపేయొద్దు. అంతా బాగుంటుంది, సేఫ్గా ఉంటారు. సెక్యూరిటీగా వాళ్ళు ఉండటం కాదు, వాళ్ళు ఒక 10 మందికి సెక్యూరిటీ ఇస్తారు. సో మీరు అలాంటి భయాలు ఏమీ పెట్టుకోవాల్సిన పని లేదు. దయచేసి పంపించండి. ఇంకా ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలుసుకోవాలనుకున్నా, దాని గురించి ఏమైనా మాట్లాడాలనుకున్నా, నా ఫర్దర్ వీడియోస్ మీకు రావాలనుకున్నా ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.